డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా ఉద్యమ వందనాలు. ఇక్కడ ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళల్లో సగానికి పైగా తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా కలిసి పనిచేసినాం. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రావాలని చెప్పేసి కొట్లాడినే వాళ్ళు, అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, అదేవిధంగా జైలుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, పీజీలు, పిహెచ్డీలు, ఎంటెక్లు, బీటెక్లు, డిగ్రీలు చేసిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలి, సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి తమ జీవితాలను త్యాగం చేస్తూ ఇక్కడ వీళ్ళు ఈరోజు డిజిటల్ మీడియా నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా. అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఒక అంతరార్థాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ సంస్కృతి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులకు వాళ్ళు ఇచ్చే గౌరవం, ఇవి చూసినప్పుడు నాకు స్టేజ్ మీద నుంచి కిందికి పోయి చెంపవలకూడదని చెప్పేసి నవ్వుతూ ఏదో వెకిలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దుర్మార్గం ఇది! ప్రజాస్వామ్య పాలన అంటున్నావు, ప్రజాపాలన అంటున్నావు. నీవు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నడిపే పత్రికలు, మీడియా ఛానళ్ళు కావు ఇవి. ఇవి నిరంతరం వాళ్ళు స్వయంగా అనేక త్యాగాలు చేస్తూ జనం సమస్యలను గ్రౌండ్లోకి తీసుకెళ్ళి రిపోర్ట్ చేస్తున్న వాళ్ళు. కాబట్టి నువ్వు భయపడవు, ఇవ్వాలి డిజిటల్ మీడియాకు నువ్వు భయపడవు కాబట్టే వాళ్ళ మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. నీ ప్రభుత్వాన్ని కూలగొడితే డిజిటల్ మీడియా వల్లనే కూలిపోతున్నటువంటి ఒక భయం నీకున్నది కాబట్టే ఇలా నువ్వు డిజిటల్ మీడియా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. కాలు మీద కాలు వేసుకుంటే తప్పేందల్లా? సీనియర్ జర్నలిస్ట్ గౌరవించాలనేటువంటి విషయం వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళంతా ఏదో సాధారణంగా వచ్చి మైకులు పట్టుకున్నారు కాదు. వాళ్ళు అనేక పోరాటాలు చేసి ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యకరించాలని చెప్పేసి వాళ్ళ వాయిస్ని రేజ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా. ముఖ్యమంత్రి, నువ్వు తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబుతో కలిసి ఉన్నావు. నీకు తెలుసో తెలియదో ఆ రోజు మాట్లాడినాం మేము, పెన్నులపై మన్ను కప్పితే గన్నులై పేలుతాయని చెప్పేసి. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, డిజిటల్ మీడియా మైకులను నువ్వు అంచేయాలని చూస్తే నీ ప్రభుత్వంపై గ్రెనేడ్లై పేలుతారు వీళ్ళంతా కూడా. గ్రెనేడ్లై పేలి నీ ప్రభుత్వాన్ని 16 వక్కలు చేస్తారు వీళ్ళు. 16 వక్కలు చేసి నీ ప్రభుత్వాన్ని కూలగొడతారు. జాగ్రత్త, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా నిరుద్యోగుల తరఫున అనేక సందర్భాల్లో మేము పోరాటం చేసినాం. స్కాలర్షిప్ చేయాలని చెప్పేసి పోరాటం చేసినాం. ఏ రోజైనా ఈ ప్రధాన స్రవంతి మీడియా ఛానళ్ళు మా వార్తలు కవర్ చేయడానికి ముందుకు వచ్చినాయా? ప్రతి సందర్భంలో మీ పోరాటాలకు మేమున్నామని చెప్పేసి ఇలా డిజిటల్ మీడియా సోదరులంతా కూడా మాతో పాటు ప్రజా సమస్యలను నిలగెత్తి చాటుతూ ఉన్నారు. ఇవన్నీ చూసే కదా ఈ సమస్యల పరిష్కారంలో నీ వంతు నీకు చేత కాకనే కదా వీళ్ళ మీద ఇలా నువ్వు దుష్ప్రచారం చేస్తూ ఉన్నావు. 4th ఎస్టేట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. ఇవాళ నిజంగా ధైర్యంగా ఎవరైనా ప్రజా సమస్యలను నిలగెత్తి చాటుతూ ఉన్నారంటే నిష్పక్షపాతంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్, ఏదైనా మారుమూల ప్రాంతంలో అత్యాచారం జరిగితే అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరున్నారంటే వాళ్ళు ఇలా డిజిటల్ మీడియా సోదరులే. ఎక్కడైనా ఇప్పుడు ఒక రౌడీ ఒక సాధారణ ప్రజలకి బెదిరించినప్పుడు కూడా వాళ్ళు ధైర్య సాహసాలతో ప్రజల వైపు నిలబడేది ఎవరన్నా అంటే వాళ్ళు డిజిటల్ మీడియా సోదరులే. కుంభకోణాలు నిలగెత్తి సాధ్యత ఎవరన్నా అంటే కమిషన్లకు ఎప్పుడు కూడా ఆశపడలే. మేము చెప్తా ఉన్నాం, అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు నిర్వహించినాం. కనీసం ఛాయ నీళ్ళు కూడా ఏ రోజు వాళ్ళకు వేయలే. మేము ఛాయ నీళ్ళు కూడా ఏ రోజు వాళ్ళకు వేయలే. వాళ్ళకి పెట్రోల్ ఖర్చులు ఏ రోజు ఇవ్వలే. స్వయంగా వాళ్ళు ఇలా కొవ్వొత్తులాగా కరుగుతూ ఈ సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి డిజిటల్ మీడియా మీద మీరు ఇలాంటి మాటలు మాడినందుకు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో నీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి చెత్తబుట్టల డిజిటల్ మీడియా సోదరులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, అదేవిధంగా ప్రజా సంఘాల మేధావులు అందరూ కూడా కలిసి కట్టుగా నీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థుల, జర్నలిస్టుల, ప్రజా సంఘాల మేధావుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. శివ స్టూడియోస్ నుంచి లావణ్య గారు ఒక 2 నిమిషాలు మాట్లాడుతుందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.
సో నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు కూడా దయచేసి రెడీగా ఉండండి. ఒక 2 minutes మాట్లాడండి. చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇంకా. సో నెక్స్ట్ నిరుద్యోగుల నుంచి కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. సో దయచేసి 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. సో ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అంటే దాదాపుగా చాలామంది సో మీడియా మిత్రులు మా సీనియర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపున ధన్యవాదాలు. అలాగే సో నా తోటి యాంకర్స్ అందరికీ థ్యాంక్ యూ. బట్ దాదాపుగా నేను ఇది ఒకటైతే ఫస్ట్ మాట్లాడాలనుకుంటున్నా. ఎక్కడ ఏ న్యూస్ ఉన్నా కవర్ చేయడానికి ముందుండేది సోషల్ మీడియానే. అది ఎందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కనిపించలేదు నాకు అర్థం కావడం లేదు. జస్ట్ ఓన్లీ ఒక కాలు మీద కాలు వేసుకున్నారని చెప్పేసి దీని గురించే చర్చ జరుగుతుంది. సో మార్నింగ్ ఏదైతే న్యూస్ తను ఇంట్లోకి వెళ్ళి మొదలుపెట్టినప్పటి నుండి ఆయన పడుకునేంత వరకు ఒక జర్నలిస్ట్ ఎంత కష్టపడతారు అనేది ఎందుకు దాన్ని గుర్తించలేకపోతున్నారు. సో ప్రతి అప్డేటు జనాల్లోకి వెళ్ళాలన్నా సో చదువుకున్న వాళ్ళకి ఈరోజు సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుందనేది మరి సార్కి ఎందుకు అర్థం కావడం లేదు. గంటలు నిలబడి తొక్కిసలాట్లో పట్టుకొని కెమెరాలు పట్టుకొని వాళ్ళ మైకులు పట్టుకొని వాళ్ళు ఎంతవరకు కష్టపడతారనేది ఒక నిమిషం ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. మేము వేసినటువంటి ఓట్లతోని గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి క్షణము మిమ్మల్ని చూపిస్తున్నామంటే మా కెమెరామ్యాన్స్ అయినా కావచ్చు, సో మా జర్నలిస్టులు అయినా కావచ్చు, యాంకర్స్ అయినా కావచ్చు. సో ప్లీజ్ రిక్వెస్ట్, మీరు తీసుకున్నటువంటి మాట ఏదైనా కావచ్చు మా అందరినీ కదిలించింది. ఒకే ఒక మెసేజ్తోని ఈరోజు ఇంతమంది మేము ఏకమైనాం, మేమందరం కలవడానికి సిద్ధమైనాం. బట్ ఇంతమందికి మా దగ్గర ఇంకా వేల మంది ఉన్నారు. మేమందరం తలుచుకుంటే మీడియా వాళ్ళము అది చెప్పడం కాదండి, చెయ్యడానికి అందరు రెడీగానే ఉన్నారు. కాబట్టి సో మీరు పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, మీరు ప్రతి విలువకి మాట ఇచ్చేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒకసారి ఒకటి జరిగింది, ఆ ఇష్యూ నేను మాట్లాడితే బాగోదు, బట్ దాన్ని కూడా నేను ఎందుకు ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే ఏదో మిస్టేక్లా నన్ను సీఎం అనలేదని చెప్పేసి తీసుకెళ్ళి తనను అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అది సినీ ఇండస్ట్రీకి సంబంధించింది. సో నేను ఎందుకు ఈ టాపిక్ డిస్కషన్ చేస్తున్నా అంటే నేను మొన్న పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మినిమం ఒక 10 మంది జర్నలిస్ట్ కూడా నాకు అక్కడ కనిపించలే. అంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు, మేము ఎక్కడొస్తే మేము ఎక్కడ మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి స్టేషన్లో పెడతారు, సో మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి సో అని చెప్పేసి ఎంతమందికి మాట్లాడాలని ఉన్నా నా సిచ్యువేషన్ ఇది ఉంది, నేను దీని గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా నేను ఓటేసినందుకు దీన్ని క్వశ్చన్ చేయాలన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు ముందుకు రావడం లేదు. సో నిజంగా చెప్పాలంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు నిజాయితీగా ఉన్నారు, నేను పని చేస్తున్నా, నేను దీనికోసమే కష్టపడుతూ ఉన్నా. ప్రతి ఒక్కటి నాతో పాటు యాంకర్ ముందుకొచ్చి మాట్లాడండి. సో ఇది నా ముందున్న యాంకర్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మాట్లాడితే నేను ఎక్కడ పోర్ట్రేట్ అవుతానో, నన్ను ఎక్కడ వెళ్ళిపోతారో అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం పోరాటం చేసేదే ప్రజల కోసము, ప్రతిదీ న్యాయం కోసమే పోరాటం చేస్తాము. నేను ఈరోజు ఒక చిన్న బైక్ కోసం ఒక దగ్గరికి వెళ్ళా. సో 4-5 యాంకర్స్ వెళ్ళారట. వాళ్ళు 4 రోజులకి వెళ్ళి రోడ్డు మీద మా బాబు చనిపోయిందమ్మా, మాకెవ్వరు న్యాయం చేయడం లేదు, అసలు మీరు ఎందుకు వస్తున్నారు యూట్యూబర్స్, దేనికోసం వస్తున్నారు, మీ వ్యూస్ కోసం వస్తున్నారా, మీ ఫేమస్ కోసం వస్తున్నారా నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను అంటే ఏడ్చిన విషయం కూడా చెప్పలేం. కానీ నన్ను కదిలించింది అమ్మ మాట్లాడిన దానికి నేను ఒకటే ప్రామిస్ చేసిన, నాతో పాటు ఉన్న 10 మంది యాంకర్స్ కాదు 100 మంది యాంకర్స్ తీసుకొచ్చి మీ సమస్యని నేను ముందుకు పెడతా అని చెప్పేసి నేను ఈరోజు అమ్మకు మాట ఇచ్చొచ్చా. ఖచ్చితంగా అది నేను చేయడానికి రెడీగా ఉన్నా. బట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్లీజ్ రిక్వెస్ట్, ప్రతి క్షణం మీకోసం మేము పనిచేస్తున్నాం. మీరు ఈరోజు గెలిచినానంటే ఇక్కడ ఒక అన్న మాట్లాడారు వాళ్ళ పాప పెళ్లి గురించి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది కూడా మీరు మీడియా నుండే బయటికి ఇచ్చారు. ఒకవేళ అది మీకు మీడియా నుండి బయటికి రాకపోతే ఈరోజు మేము మాట్లాడే వాళ్ళం కాదు, మీ తరఫున వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. సీనియర్స్ కొంతమంది నిజంగా చెప్తున్నా డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను మాట్లాడుతున్నాను, నన్ను పాయింట్ అవుట్ చేసినా పర్లేదు. ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఈరోజు పేరు వస్తుందంటే పైసలు తీసుకొని వ్యాఖ్యలు చేసే వాళ్ళు దాదాపుగా చాలా మంది ఉన్నారు. నాకు ఓన్ ఛానల్ లేకపోవచ్చు, దాదాపుగా నేను చాలా వరకు చాలా న్యూస్లు చూస్తున్నా, వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే తొలి వెలుగు అన్నైనా కావచ్చు, సో క్రాంతి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి E96 సంతోష్ అన్న కావచ్చు, సో మిగతా రఘు అన్న కావచ్చు, నాకు కొంతమంది నేమ్స్ ఐడియా ఉన్నాయి, సో మైపాల్ అన్న, వీళ్ళందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి స్టేషన్లో వేసేస్తారు. వీళ్ళ మీద కేసులు 100 కేసులు వెటాయించినా కూడా నేను ఇది చెయ్యా అని చెప్పేసి ఎవరు చెయ్యకుండా అయితే ఆపడం లేదు కదా. మాకు ఖచ్చితంగా ఈ న్యాయం జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పోరాడుతున్నా కూడా, ఎంత పోరాడినా ఏం చేసినా కూడా వాళ్ళు ఎక్కడ మనల్ని తొక్కాలి, ఏం చేయాలని చెప్పేసి
పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ని అడ్డు పెట్టుకుంటారు, అమ్మాయిలు అయితే లేడీస్ని పంపిస్తారు, అబ్బాయిలు అయితే వాళ్ళు వచ్చేస్తారు తీసుకొని వెళ్తూనే ఉంటారు. ఛత్రపతి గారు కూడా ఇక్కడ కూర్చున్నారు. సో రీసెంట్గా వీళ్ళకి కూడా ఒక ఇష్యూ జరిగింది. సో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా దాడి చేయడం జరిగింది. ఎందుకు ఇవన్నీ చేయడం? అన్యాయం జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుందని చెప్పేసే కదా ప్రతి ఒక్కరు డిమాండ్ చేసి అడుగుతున్నారు. మీరు దానికి న్యాయం చేయండి. సో థ్యాంక్ యూ. బట్ ఇంకొకటి ఏంటంటే టైం కూడా లేదు ఎక్కువ. సో రిక్వెస్ట్ సౌమ్య టీవీ యాంకర్ అలాగే వీళ్ళందరూ కూడా మాట్లాడాలి.